హే గైస్, హలో. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కదా, మీ సింపాథీ నర్వస్ సిస్టమ్ బాగా ఓవరాక్షన్ చేస్తుంది కదా. ఏం చెప్పు. సో మీరు లాస్ట్ ఫ్యూ డేస్లో చేయాల్సిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొత్త కొత్త టాపిక్స్ చదవడం మానేయండి రా. ఎందుకు చెప్పు. ఫస్ట్ మీరు బాగా చదివింది బాగా రివైజ్ చేసుకోండి రా. మీరు బాగా చదివిన దాంట్లోనే క్వశ్చన్లో వస్తే ఒక్కటి కూడా మిస్ చేయకుండా చేయండి. అంటే ఏంటంటున్నా అంటే, స్టడీ లెస్, రివైజ్ మోర్. మీరు చదివింది బాగా 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 రివైజ్ చేయండి. కొత్త కొత్త టాపిక్లు అస్సలు వద్దు, ఓకేనా. కాబట్టి రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్ రా. ఇంకోటి, మీరు గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నారు 10, 20, 6, 7, కొంతమంది ఎంత తగ రాస్తున్నారా బాబు. రాసేసి ఏం చేస్తున్నారంటే, తక్కువ వచ్చింది అనుకోండి ఇసిరి అవతల రాస్తున్నారు. అరే, మీరు గ్రాండ్ టెస్ట్ రాసి ఇంకా ఉపయోగం ఏంట్రా. గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీరు చేసిన మిస్టేక్స్ రా, మీరు మిస్టేక్ తెలుసుకోవాలరా. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లో తక్కువ వచ్చినంత మాత్రాన మీకు ఫైనల్లో అంత మీకు అంతే వస్తుందని మీకు ఎట్లా రా. గ్రాండ్ టెస్ట్ ఎందుకు రాయాలి అంటే, ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నారు, ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఓకేనా. మీరు ఆ తప్పులు తెలుసుకోవాలరా బాబు. ఆ తప్పులు తెలుసుకుంటేనే మీరు గ్రాండ్ టెస్ట్ ఒక వాల్యూ ఉంటుందిరా, ఓకేనా. కాబట్టి మీ గ్రాండ్ టెస్ట్లో వచ్చిన మార్కులే మీకు ఫ్యాన్లు అని మీరు అనుకోవద్దు. గ్రాండ్ టెస్ట్లో రాయండి. మీరు ఎక్కువ తప్పులు చేస్తే మీకు ఇంకా ఛాన్స్ వస్తుందన్నమాట. ఏమని, ఇంకా రెక్టిఫై చేసుకోవడానికి, మీ మిస్టేక్స్ తెలుసుకోవడానికి. ఇంకోటి, ఏ ఏరియాలో అయితే మీకు బాగా వీక్గా ఉన్నారో ఆ ఏరియాకి ఇంకా కొంచెం స్ట్రాంగ్ చేసుకోండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు యూటిలైజ్ ద గ్రాండ్ టెస్ట్. ఇంకోటి చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు కొంచెం ఈ కొన్ని డేస్ ఉంది కదా, మీరు కొన్ని డేస్ ఏం చేస్తారంటే, మీకు టాక్సిక్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది చుట్టాలు గిట్టాలు ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం దూరంగా ఉండండి. కొంచెం మీ ఓన్ వరల్డ్లో ఉండండి. ప్రైవసీ మెయింటైన్ చేయండి. ప్రశాంతంగా ఉండండి రా, ఓకేనా. అయిపోద్ది. ఇప్పుడు మీరు ఇప్పటికి చాలా చేశారు కాబట్టి మీరు చదివింది రివైజ్ చేసుకోండి. మీ ఓన్ వరల్డ్లో ఉండండి, ఓకేనా. ఎవరితో మాట్లాడకుండా హ్యాపీగా అయిపోద్ది. మీ మీద మీ నమ్మకం ఉండాలిరా. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అయిపోతుంది. అర్థమైంది కదా. మీకు తెలుసు నేను ఎంతో చదివాను కదా. మీకు మీ మీద నమ్మకం ఉంటే చాలు, అయిపోద్దిరా, ఓకేనా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.